హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి. ఈరోజు వీడియో ఎస్పెషల్లీ బాయ్స్ కోసం అనమాట. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరో ఒక్కరు ఇద్దరైనా అనుకుంటూ ఉంటారు, అమ్మాయిలు ఐ థింక్ అబ్బాయిల కోసం మాత్రమేనా, సో అమ్మాయిల కోసం కూడా చెప్పండి అని అడుగుతారు. కాబట్టి నేను ఆ వీడియో కూడా ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా షేర్ చేస్తాను. బట్ ఈరోజు పర్టికులర్గా అబ్బాయిల కోసం, బట్ అమ్మాయిల కోసం ఒక వీడియో ఉంది స్పెషల్గా. నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఈరోజు టాపిక్ ఏంటి అంటే, నార్మల్గా మోసం చేసే ప్రతి అమ్మాయి చెప్పే ఒకే ఒక్క వర్డ్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. షార్ట్ వీడియో అనమాట ఇది. అండ్ కొత్తగా వాచ్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. బట్ ఈరోజు ఎస్పెషల్లీ ఏంటి అంటే, ఐ థింక్ అబ్బాయిలు మీరు ఎవరినైనా అంటే ఇష్టపడి లవ్ చేసి రిలేషన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఎవరికైనా కానీ స్టార్టింగ్లో చాలా బాగుంటుంది. గంటలు గంటలు కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరు లేకపోతే ఒకరు లేము అన్నట్లుగా ఉంటారనమాట. బట్ కొద్ది రోజులు గడిచిన తర్వాత, కొన్ని మంత్స్ గడిచిన తర్వాత రియాలిటీ ఏంటనేది బయటకు వస్తుంది. అసలు అమ్మాయి లవ్ ఏంటి, అసలు అబ్బాయి లవ్ ఏంటి అనేది క్లారిటీ రావడానికి ఖచ్చితంగా 6 మంత్స్ టైం పడుతుంది. ఖచ్చితంగా పడుతుందనమాట. స్టార్టింగ్లో మాత్రం తెలీదు. స్టార్టింగ్లో కొత్త కదా, ఆ ప్రేమ అలా ఉంటుందన్నమాట. బట్ డేస్ గడిచే కొద్దీ ఏంటంటే, వాళ్ళ మాట తీరు, వాళ్ళు ఉండే ప్రవర్తన అనేది అంటే నిజం ఏంటి అనేది బయటకు వస్తుంది డేస్ గడిచే కొద్దీ. అప్పుడు స్టార్ట్ అవుతాయన్నమాట అసలు గొడవలన్నీ కూడా. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, మీరు ఎవరైనా ఇష్టపడినప్పుడు ఐ థింక్ ఆ అమ్మాయి కొంచెం ఫేక్ అని మీకు ఎక్కడైనా డౌట్ వచ్చిందనుకో, ఆ ఫేక్ అనే డౌట్లు కూడా కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయన్నమాట. అంటే అమ్మాయిలు ఏంటంటే, ఎవరికైనా ఒక చిన్న డౌట్ ఫామ్ అయింది అంటే అది ఊరికే రాదు. వాళ్ళ బిహేవియర్‌ని బట్టి వస్తుంటది కామన్‌గా. కానీ అలా ఒక చిన్న డౌట్ మీకు ఏదైనా ఫామ్ అయింది అనుకోండి ఒక అమ్మాయి పైన. బట్ కానీ అది మీరు ఎప్పుడైనా క్వెషన్ చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మాయిలు చెప్తూ ఉంటారు. ఒక వర్డ్ చెప్తూ ఉంటారనమాట. ఆ వర్డ్ ఏంటో చెప్తాను. కానీ ఎప్పుడు కూడా అబ్బాయిలు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ పైన మీకు ఏదైనా ఒక చిన్న డౌట్ ఏదైనా ఉంది అని అనిపిస్తే, అంటే మిమ్మల్ని ఏమైనా కేర్‌లెస్ చేస్తున్నట్టు, అంటే అసలు ఏమాత్రం మిమ్మల్ని పట్టించుకోకుండా, మీకు టైం ఇవ్వకుండా, మీతో ఫోన్ కాల్ మాట్లాడకుండా, మీకు ఎలాంటి మెసేజెస్‌కి రెస్పాండ్ కాకుండా, సో వేరే వేరేగా బిహేవ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కొంతమంది అబ్బాయిలకి ఒక చిన్న డౌట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇట్లా సడన్‌గా ఎందుకు మారిపోతూ ఉంటారు? స్టార్టింగ్‌లో అంతా కేర్ చూపించి మధ్యలో ఇలా బిహేవ్ చేస్తారు ఏంటి? అసలు ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఐ థింక్ ఇంకా ఎవరితో అయినా రిలేషన్‌లో ఉందా? లేకపోతే నన్ను మోసం చేస్తుందా? అనే చాలా రకాల డౌట్స్ అబ్బాయిలకి అప్పుడు వస్తుంటాయన్నమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే, మోసం చేస్తున్నారా? మిమ్మల్ని మోసం చేయట్లేదా? అనేది ఫస్ట్ క్లారిటీకి రండి. ఎప్పుడైనా రిలేషన్‌లో క్లారిటీ లేకుండా మాట్లాడకూడదు. విషయం తెలియకుండా అసలు మాట్లాడకూడదు. మిమ్మల్ని అంటే అవాయిడ్ చేస్తున్నప్పుడు అది పర్సనల్‌గా ఏమన్నా ప్రాబ్లమ్ వల్ల అవాయిడ్ చేస్తున్నారా? నిజంగానే వాళ్ళు కొంచెం కన్నింగ్ టైపా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఇది చాలా మందికి తెలియక కొంచెం ఆవేశపడిపోయి ఆలోచన లేకుండా మాట్లాడటం వల్ల కూడా చాలామంది రిలేషన్స్ కట్ అవుతున్నాయన్నమాట. కానీ మేబీ రియల్ లవ్ ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి పెద్ద గొడవలైనా కూడాను అది తొందరలోనే మళ్ళీ సాల్వ్ అయిపోతుందనమాట. ఎక్కువ రోజులు కూడా అది మెయింటైన్ చేయలేరు వాళ్ళు. రియల్ లవ్ ఉన్న వాళ్ళు దూరాన్ని భరించలేరు అనమాట. సో, వాళ్ళు ఆ గొడవ కొద్దిసేపు మళ్ళీ ఆ కోపం తగ్గిన తర్వాత మళ్ళీ రియలైజ్ అయిపోతారు. మళ్ళీ మాట్లాడుకుంటారు. కానీ అసలు ఏదన్నా గొడవ అయితే ఇంక మాట్లాడుకోకుండా కట్ చేయటం కానీ, రాంగ్ వర్డ్స్ యూజ్ చేయటం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయంటే ఐ థింక్ అది ఫేక్ రిలేషన్‌కి ఒక రీజన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ గర్ల్స్ గురించి చాలామంది అబ్బాయిలకి కొన్ని కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. మనం లవ్ చేస్తున్న అమ్మాయి మనతో పర్ఫెక్ట్‌గా ఉంటుందా? లేదా? సో, కరెక్టా? కాదా? సో, అని ఒక చిన్నపాటి డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. ఆ డౌట్స్ వస్తున్నప్పుడు కూడాను మీరొక క్లారిటీ తెచ్చుకోండి. నిజంగా మీకుగా ఊహించుకొని డౌట్ పడుతున్నారా? లేకపోతే నిజంగానే అక్కడ ఫేక్ ఉందా అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో, నేను అందుకే చెప్తున్నాను, మీరు ఆవేశపడొద్దు. నిదానంగా అసలు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతే మీరొక స్టెప్ తీసుకోండి అని చెప్తున్నాను. ఆ తర్వాత ఒకవేళ మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, ఆ తర్వాత మీరు ఫీల్ అయినా, ఏడ్చినా, బాధపడినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అవతల అమ్మాయి హర్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. సో, ఇక్కడ కూడా ఏంటంటే ఒకవేళ మేబీ ఫేక్
అమ్మాయి అయితే చెప్తున్నాను నేను. మీ రిలేషన్‌లో ఉన్న అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ ఒక ఫేక్ అనుకోండి. ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేసేయాలి. లేదా మిమ్మల్ని కాదని ఇంకొకరితో రిలేషన్ ఉన్నవాళ్ళు కానీ, ఐ థింక్ మల్టిపుల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, ఎప్పుడైనా ఐ థింక్ వాళ్ళు చెప్పే ఒకే ఒక్క వర్డ్ ఏంటి అంటే, "నా మీద నమ్మకం లేదా?" ఈ వర్డే చెప్తారనమాట. మీరేదన్నా క్వెషన్ చేసినప్పుడు చాలామంది రిలేషన్‌లో మేబీ జరిగే ఉంటాయి. మీకేదన్నా ఒక చిన్న కోపమొచ్చో, డౌటొచ్చో మీరేదన్నా అడిగారు అనుకోండి, ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, "నేనేంటో నీకు తెలీదా? నా మీద నమ్మకం లేదా?" ఇలాంటి వర్డ్స్ రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయన్నమాట. కానీ నేను చెప్పాను కదా! అలా అంటే నమ్మకం లేదా అని చెప్పినంత మాత్రాన వాళ్ళు రాంగ్ అని కాదు. కాపోతే ఇక్కడ తెలుసుకొని మీరు మాట్లాడాలనమాట. అలాగే కొంతమంది ఫేక్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్న అమ్మాయిలు కూడా ఈ వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే అందరూ కాదు. కొంతమంది మాత్రమే అనమాట. సో, అందుకే క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడండి అని చెప్తున్నాను. బట్ కాపోతే ఎక్కువగా అనమాట. మోస్ట్‌లీ గర్ల్స్ మోసం చేసే టైప్ అయితే వాడే ఒకే ఒక వర్డ్ ఇదే మెయిన్‌గా చెప్పాలి అంటే, "నా మీద నమ్మకం లేదా?" అని మాట్లాడుతుంటారు మీరేదైనా క్వెషన్ చేసినప్పుడు. సో, గైస్ ఎప్పుడైనా కానీ మీకొక డౌట్ ఫార్మ్ అయినప్పుడు దాన్ని క్లారిఫై చేసేసుకోండి. మనసులో పెట్టుకొని బాధపడుతూ కూర్చోవద్దు. ఎందుకంటే అలా చేయటం వల్ల ఏముండదు. మీలో మీరే బాధపడిపోతూ, కుమిలిపోతూ, ఏడుస్తూ, ఇలానే బిహేవ్ చేస్తూ, ఎమోషనల్ అయిపోతూ ఉండటం వల్ల మీకే నష్టం తప్పితే అవతల వాళ్ళకి ఎలాంటి నష్టం అయితే ఉండదు. సో, కాబట్టి ఖచ్చితంగా ఏదైనా కానీ విషయం తెలుసుకొని ఆ తర్వాత మీరొక స్టెప్ తీసేసుకోండి. అండ్ గైస్ ఇదనమాట వీడియో. మీ అందరికి వీడియో నచ్చిందా? అండ్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.